ఏఐ క్యారెక్టర్తో వీడియోస్ చేద్దామని చూస్తున్నారా? యూట్యూబ్లో వీటికి ఎంత రెవెన్యూ వస్తుందో తెలుసా? వీటికి ఉన్నంత డిమాండ్ ఇప్పుడు దేనికి లేదు. సో మీ ఫేస్ చూపించకుండానే యూట్యూబ్ వీడియోస్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇలాంటి ఏఐ అవతార్ వీడియోస్ అయితే ఎలా చేయాలి, సో ఈ ఏఐ అవతార్ టూల్ ఎలా యూజ్ చేయాలి అనేది, సో ఇలాంటివి ఎలా క్రియేట్ చేయాలంటే కనుక నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాంప్ట్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసి మీరైతే దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీరైతే bing.comకి అయితే వెళ్ళండి. సో దానిలో మీరు ఇక్కడ ఇది ఒక మెథడ్ అనమాట. సో ఇది ఎలా చేయాలనేది, సో bing.comలో మీకు ఇచ్చిన ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత సెర్చ్ అయితే చేయండి. ఇది పీసీలో నేను చేస్తున్నాను. సో దీన్ని మీరు ఫోన్లో కూడా చేసుకోవచ్చు. సో జనరేట్ అయ్యేవి చూడండి. సో దీనికి ఇంకా మోడిఫికేషన్స్ మీకు ఏమైనా కావాలంటే కనుక సో ఇక్కడ దీనిలోనే మీరైతే డ్రెస్ కానీ క్యారెక్టర్ కానీ ఏదైనా కూడా మీరైతే మోడిఫికేషన్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లుగా. సో నేనైతే ఇది ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా ల్యాండ్స్కేప్ అని క్లిక్ చేయండి. ల్యాండ్స్కేప్ అని క్లిక్ చేసిన తర్వాత సో అదైతే ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది మనకి. సో ఇలా మనకైతే ఒక మంచి ఏఐ ఇమేజ్ అయితే వచ్చింది కదా. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి లిప్సింక్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో దీనికి లిప్సింక్ అనేది ఎలా పెట్టాలనేది అయితే మనమైతే వీడియో ఎడిటర్లోనే చేస్తాము. సో డౌన్లోడ్ చేసిన ఫోటోని ఇక్కడ పెట్టుకోండి. సో దానిపైన ఈ మౌత్ అనేది పెట్టి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఎలా వాడాలో మీ ఎడిటర్లో మీకు తెలిసి ఉంటుంది, లేకపోతే నేనైతే చెప్తాను. ఇక్కడ చూడండి. సో దీని తర్వాత రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది దానిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఆటో రిమూవల్ అని లేదా క్రోమాకీ అనేది అయితే క్లిక్ చేసి కలర్ పిక్కర్ పైన క్లిక్ చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసి ఇంటెన్సిటీని ఫుల్గా పెట్టండి, అలాగే షాడోని కూడా ఫుల్గా పెట్టండి. సో అప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఉంది అది. సో దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఆ ఇమేజ్కి కరెక్ట్ మౌత్లో సెట్ అయ్యేలాగా కస్టమైజ్ అయితే చేసుకోవాలి. సో ఇలా మిడిల్లో సెట్ చేసిన తర్వాత ఇక్కడ మాట్లాడుకోవడానికి అయితే సెట్ అవుతుంది అనమాట. సో ఇది అనమాట. సో ఇది మీరైతే సేవ్ చేసుకోవాలి. ఏ రిలేటెడ్ కంటెంట్ అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎలా ఛానల్ గ్రోత్ చేయాలనేది అయితే అండ్ అలాగే మనకి ఈ వీడియోలో క్యాప్కట్ పీసీలో ఎలా ఎడిట్ చేయాలనేది అయితే చూపించడం జరుగుతుంది. సో పీసీలో ఈ క్యాప్కట్ అనేది ఎర్రర్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదు. సో అది ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.